నమస్కారం. నేను మీ నీరజ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. సో ఇవాళ నేను ఎగ్లెస్ కస్టర్డ్ కేక్ చేద్దాం అనుకుంటున్నానండి. కేక్ అయితే చేయాలని అనుకున్నాను, కానీ నార్మల్ కేక్ ఎప్పుడు తినేదే కదా. సో నా దగ్గర కస్టర్డ్ పౌడర్ ఉంది, దాంతో ట్రై చేద్దాము అని చెప్పి ఎగ్లెస్ కస్టర్డ్ కేక్ అనేది నేను చేయాలనుకుంటున్నాను అనమాట. సో మీరు కనుక ఈ వీడియోని లేదా నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తుంటే కనుక తప్పకుండా నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అలాగే వ్లాగింగ్, బ్యూటీకి సంబంధించిన వీడియోస్ అనేవి కూడా నేను రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా మీరు క్లిక్ చేసుకోండి. ఇప్పుడైతే మనం కేక్ ఎలా చేయాలి అన్నది నేర్చుకుందాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంగ్రీడియంట్స్ అయితే పెద్దగా ఏం లేవండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే. 7 ఇంగ్రీడియంట్స్ అంతే. 7 ఇంగ్రీడియంట్స్ని మనం మిక్స్ చేసేసుకోవడమే. సో ఆ ఇంగ్రీడియంట్స్ని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. కేక్ చేసుకోవడానికి ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కస్టర్డ్ పౌడర్ అండి. ఇక్కడ కస్టర్డ్ పౌడర్ని నేను 3/4 కప్ తీసుకున్నాను అనమాట. అలానే మైదా, ఇది 1.5 కప్ తీసుకున్నానండి. అలానే షుగర్, మీకు షుగర్ కావాలంటే పౌడర్ చేసి తీసుకోండి. నాకైతే ఇక్కడ క్రిస్టల్స్ చిన్నగానే ఉన్నాయి కాబట్టి నేను ఇలానే తీసేసుకుంటున్నాను. ఇది కూడా 3/4 కప్ తీసుకోండి. ఆ తర్వాత మనకి పాలు కావాలి, అంటే మనం కలుపుకోవడానికి కన్సిస్టెన్సీకి సరిపడినట్టుగా మనం పాలు తీసుకోవాలి. అలానే కేక్ కాబట్టి బేకింగ్ పౌడర్ ఖచ్చితంగా ఉండాలండి. సో ఇక్కడ 2 టీ స్పూన్స్ ఆఫ్ బేకింగ్ పౌడర్ తీసుకున్నాను. ఇక్కడ ఆయిల్ తీసుకుంటున్నానండి, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనమాట. బటర్ లేని పక్షాన ఆయిల్ తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర బటర్ అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా బటర్ తీసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలానే ఇక్కడ కొద్దిగా నిమ్మరసం తీసుకున్నాను, ఇది 1.5 టీ స్పూన్ వస్తే సరిపోతుంది. సో ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. సో ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఒక బౌల్ తీసుకున్నానండి. ఈ బౌల్లోకి మైదా ఏదైతే ఉందో మొత్తం ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయోనండి, ఆ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా మీరు చక్కగా యాడ్ చేసేసుకోండి నీట్గా. ఈ 2 యాడ్ చేసుకున్న తర్వాత షుగర్ తీసుకుంటున్నాను, షుగర్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత మనకున్న డ్రై ఇంగ్రీడియంట్ వచ్చేసరికి బేకింగ్ పౌడర్ అండి. సో ఈ బేకింగ్ పౌడర్ని కూడా దీనిలో యాడ్ చేసేసి మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసుకోండి నీట్గా. ఎక్కడ ఎటువంటి లంప్స్ లేకుండా మీరు కలిపేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలిసిపోయింది కదా, దీనిలోకి మీరు ఆయిల్ తీసుకోండి. ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ తర్వాత నిమ్మరసం ఉంది కదండి, నిమ్మరసంని కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత దీనిలోకి మనం కొద్దిగా మిల్క్ని యాడ్ చేసుకుంటూ చక్కగా విస్క్ చేసుకోండి మొత్తం అంతా కలిసేలాగా. మన బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేసరికి ఇలా ఉండాలండి. నార్మల్ కేక్ బ్యాటర్కి మనం ఎలా తీసుకుంటామో అలా తీసుకోండి. సో ఇప్పుడు దీన్ని మనం కేక్ టిన్లోకి తీసుకుందాము. ఇక్కడ ఆల్రెడీ ఈ కేక్ టిన్కి కొద్దిగా నెయ్యి రాసుకుని పెట్టుకున్నానండి, లేదా మీ దగ్గర బటర్ ఉంటే బటర్ రాసుకున్నా పర్వాలేదు. సో ఇప్పుడు దీనిలోకి మనం బ్యాటర్ వేసేసుకుందాము. అలానే నేను ఏం చేశానంటే ముందుగానే కొద్దిగా ఉప్పు వేసి ఒక
ప్యాన్లో ఉప్పు వేసేసి నేను కొంచెం ప్రీ హీట్ చేస్తున్నాను అనమాట, వేడి చేస్తున్నాను అనమాట అండి. సో దీనిలోకి నేను డైరెక్ట్గా బ్యాటర్ తీసేసుకుని హీట్ చేసేసుకుంటాను. బ్యాటర్ వేసేసుకున్నాను కదా, బ్యాటర్ వేసుకున్నాక ఒకసారి మీరు ఇలాగా ట్యాప్ చేయండి. ఏమైనా ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటాయి కనుక పోతాయి అన్నమాట. సో ఇప్పుడు మన బ్యాటర్ని పెట్టేసుకుందాం. సో కేక్ని అయితే నేను పెట్టేసుకున్నాను అనమాట అండి. ఒక 20 to 30 minutesలో మనకు అది ఉడికిపోతుంది, కేక్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. దాన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో మీరు ఒక్కొక్కసారి ఏదైనా టూత్ పిక్ లాంటిది ఉంటే కనుక దాన్ని పెట్టి చూసుకుంటూ ఉండండి. సో అది డ్రైగా వస్తే కనుక మనకి కేక్ అనేది కుక్ అయిపోయినట్టే. ఇక్కడ నేను పౌడర్ షుగర్ తీసుకున్నాను అనమాట అండి. పౌడర్ షుగర్ తీసుకుని మొత్తం కేక్ పైన అంతా నేను నీట్గా కవర్ చేసుకుంటున్నాను. మా వారికి కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టం అనమాట. సో అందుకోసం అనేసి ఇలా తీసుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ఈ ఎగ్లెస్ కస్టర్డ్ కేక్ని ట్రై చేయండి. ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి, వాళ్ళు ఎంతగానో ఇష్టపడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇట్లు మీ నీరజ. బాయ్ బాయ్.